రైట్. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సినిమా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది ఇలాంటి ఇంప్రెషన్ గడిచిన 5 ఏళ్ల కాలంలో చూసాం. ఈరోజు ప్రభుత్వం వచ్చింది 2 వారాలు అవుతుంది. ఇమీడియట్‌గా హైదరాబాద్ నుంచి చాలా పెద్ద ఎత్తున నిర్మాతల బృందం అంతా విజయవాడకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సమావేశం కాబోతున్నారు. సినిమా పరిశ్రమల సమస్యల్ని పరిష్కారం కోసం ప్రయత్నం చేయబోతున్నారు. ఎలా చూస్తారు? పోతున్నటువంటి వాళ్ళందరినీ చూడండి ఒకసారి. గతంలో మా ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులే వీళ్ళు చాలామంది. అశ్విని దత్ గారు వీళ్ళంతా, రాఘవేంద్రరావు గారు కూడా చాలా ఆరోపణలు చేశారు ఆ రోజుల్లో. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వారు కూడా మాట్లాడారు అనేక సందర్భాల్లో. వారు కూడా ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు అనేక ఆస్తుల్ని చౌకబారు రైళ్లతోటి కొట్టివేసి ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నటువంటి చరిత్ర అందరికీ తెలిసిందే. దాని మీదకి పోదలుచుకోవట్లేదు. చలనచిత్ర రంగంలో ఎలాంటి ఇబ్బందుల్ని గత 5 ఏళ్ల పాలనలో ఎవరూ ఎదుర్కోలే. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మద్దతుగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మా మీద విషం చిమ్మారు తప్ప ఇంకెలాంటి ఇబ్బందులు జరగలేదు. వారే ఈరోజు వెళ్తున్నట్టుగా ప్రచారాలు కూడా జరుగుతుంది. అరవింద్ గారు వారి సొంత వ్యక్తి, అశ్విని దత్ గారు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తులే. వీళ్ళంతా అందరూ పార్టీ మనుషులే. పెద్ద ఎత్తున పోతుంది ఏమి లేదు. 5-6 మంది వెళ్తున్నట్టుగా ఇవాళ వార్తలు వచ్చాయి. వీళ్ళంతా కూడా తెలుగుదేశానికి అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తులే. సో మీరు సినిమా పరిశ్రమ పట్ల టార్గెటెడ్గా అవన్నీ ఉట్టి మాటలు అని చెప్తున్నాం కదా. అదంతా ఒక తప్పుడు ప్రచారం. ప్రతిదానికి మేము సంజాయిషి ఇచ్చుకున్నాం. అనేక సార్లు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా కూడా మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సాక్షాత్తు చిరంజీవి గారిని ఇంట్లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బయటికి పంపించినా కూడా గౌరవంగా చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేని, సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి వారిని చూసాం. నమస్కారం పెట్టడం ఏంటి, నమస్కారం పెట్టి వారిని లోపలికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులకి వారి సతీ సమేతంగా భోజనం పెట్టి వారిని గౌరవించి శాలువ గప్పు బయటకు పంపిస్తే వారికి నమస్కారం పెట్టలేదని సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి ఈ వ్యక్తులే ఆ తప్పుడు ప్రచారం ఆ రోజు చేశారు. సో ఇవాళ కూడా అదే చేస్తున్నారు. చలనచిత్ర రంగానికి ఎనలేని సపోర్ట్ మా ప్రభుత్వం ద్వారా ఇచ్చాం. చలనచిత్ర రంగంలో పనిచేసినటువంటి అనేక మందికి అవకాశాలు కల్పించాం, పదవులను ఇచ్చాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వారు పోతున్నారు. వారు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప